హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా తమ్ముడిది ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ చేశాము. ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియో మీకు వస్తుంది మేము పెట్టేది. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో అయితే మా తమ్ముడిది బర్త్డే సెలబ్రేషన్స్, కేక్ వీడియో, బిర్యానీ వీడియో అయితే చూపిస్తాము. అంటే కేక్ బిర్యానీ అయితే రెసిపీస్ మొత్తం కాదు, కొంచెం కొంచెం క్లిప్స్ తీసాము. అలాగే గిఫ్ట్ ప్యాకింగ్ కూడా ఉంది. అవి మా సిస్టర్స్ వాళ్ళు ఇచ్చారు. చాలా అంటే చాలా బాగా చేశారు, బాగుంటుంది, చూడండి. మరెందుకు ఆలస్యం, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? అసలు ప్రీ బర్త్డే ఎందుకు చేస్తున్నామంటే మా తమ్ముడు బర్త్డే సండే వచ్చింది, April 27. ఆ రోజైతే వాళ్ళకి లీవ్స్ ఇవ్వమన్నారు. అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, పంపించము, మళ్ళీ లేట్ అవుతుంది, పక్కన రోజు వచ్చేసరికి డిస్టర్బెన్స్ అవుతుంది, పంపించమని చెప్పేసేసారు. సో అందుకని మేమైతే ముందు సెలబ్రేట్ చేస్తున్నాం. తనకైతే ఒక 2 days లీవ్ ఇచ్చారు, సరే వెళ్ళి చేసుకో అని చెప్పేసి. సో అందుకని ఇప్పుడు చేస్తున్నాం సెలబ్రేషన్స్. ఫస్ట్ అయితే మేము మార్నింగ్ టైంలోనే కేక్ ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. ఈ కేక్ అయితే చాలా ఇంగ్రీడియంట్స్ ఏం పట్టలేదు, సింపుల్గా చేసుకున్నాం. అంటే హ్యాపీ బిస్కెట్స్ తెలిసే ఉంటుంది మేబీ అందరికీ, ఆ బిస్కెట్స్తో చేసుకున్నాం. కేక్ అయితే చాలా నచ్చింది, తిన్న వాళ్ళు బాగుందని చెప్పారు. దీంట్లో అయితే మేము వేసే ఇంగ్రీడియంట్స్ మొత్తం చూపించట్లేదు, కొన్ని మాత్రమే చూపించాము. రెసిపీ మొత్తం ఎందుకు చూపించటం లేదంటే, అంటే రెసిపీలా కాకుండా ఒక వ్లాగ్లా చేద్దామని చెప్పేసి కొంచెం ఇంగ్రీడియంట్స్ వేసేవి మాత్రమే చూపించాము. ప్రొసీజర్ మొత్తం కాకుండా ఒక వ్లాగ్లా బాగుంటుందని చేశాను. మీకు ఎవరికైనా నచ్చితే ఒకవేళ ఈ కేక్ కానీ నెక్స్ట్ చేసే బిర్యానీ కానీ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా చేసి అప్లోడ్ చేస్తాము. మేమైతే కేక్ ట్రేని హార్ట్ సింబల్లో ఉంటుంది కదా, ఆ ట్రేలో అయితే పెట్టి చేసాం కేక్ని. ఎందుకంటే హార్ట్ సింబల్ చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పేసి చేసాము. అండ్ పైన చెర్రీస్ వాటితో డెకరేట్ చేసాము. క్రీమ్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం. క్రీమ్ అయితే మేము మిల్క్ పౌడర్ తెలుసు కదా, దాంతో అయితే ప్రిపేర్ చేసుకున్నాము. క్రీమ్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి బయటకి తీయంగానే మొత్తం కరిగిపోతుంది. అందుకని చెప్పేసేసి పైన వేయలేదు, జస్ట్ కొంచెం పైన వేసేసేసి పక్కన ప్లేట్ చుట్టూరు పెట్టేసేసాం క్రీమ్ని. దాని మీద చెర్రీస్తో డెకరేట్ చేసుకున్నాం సింపుల్గా. బయట షాప్స్లో అయితే విప్పింగ్ క్రీమ్ అమ్ముతారు, కానీ మేము అప్పటికప్పుడు అనుకోకుండా ఇంట్లో ప్రిపేర్ చేయాలని ప్లాన్ చేసాం కాబట్టి తెచ్చుకోలేదు. అందుకని మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ ఉండేసరికి వాటితో సింపుల్గా చేసుకున్నాము. కేక్ అయితే టేస్ట్ చాలా బాగా నచ్చింది, తిన్న వాళ్ళు కూడా బాగుందని చెప్పారు. నెక్స్ట్ రెసిపీ గోంగూర చికెన్ బిర్యానీ. ఈ రెసిపీ అయితే నిజంగా మేము ఫస్ట్ టైం ట్రై చేసాము. ఎలా ఉంటుందో టేస్ట్ అయితే తెలీదు, ఫస్ట్ టైం కదా. టేస్ట్ అయితే రియల్లీ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అయ్యయ్యో వీడియో మొత్తం తీయాల్సిందే అని అనిపించింది. నెక్స్ట్ టైం చేసినప్పుడు డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను, చాలా బాగుంది. ఈ బిర్యానీ చేయడం అయితే చాలా కష్టమేమి కాదు, కొంచెం సింపులే, ఈజీగానే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మన వీడియోస్ ఇంతకుముందు చూసేవాళ్ళు ఎవరైనా రెగ్యులర్గా చూసేవాళ్ళు ఉంటారు కదా, మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి. అంటే ఇంకేమైనా చేంజెస్ చేయాలా లేకపోతే ఇంకేమైనా యాడ్ చేయాలా చెప్పండి, దాన్ని బట్టి మేము వీడియోస్ క్రియేట్ చేస్తాం. బర్త్డే అయితే ఇంటి దగ్గర చిన్నపిల్లల్ని పిలిచి చేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళ బర్త్డేకి మనల్ని పిలుస్తారు కాబట్టి మనం కూడా వాళ్ళని పిలవడం పద్ధతి, చిన్నపిల్లలతోనే చేసుకుంటాం. మీలో ఎంతమంది పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లల్ని పిలిచి బర్త్డేలు చేసుకుంటారో కామెంట్ చేయండి. ఎవరో ఏదో అనుకుంటారు, మనం పెద్దోళ్ళం కదా పిల్లల్ని పిలిచి చేసుకోకూడదు, అలా ఏం పట్టించుకోవద్దు. ఎవరేమన్నా అనుకోని మన ఇష్టం, మనం ఒకరి కోసం మన ఇష్టాలు మానుకోకూడదు కదా. ఈ గోంగూర చికెన్ బిర్యానీకి అయితే కాంబినేషన్గా చికెన్ కర్రీ చేసుకున్నాం. కర్రీ లేకపోయినా చాలా బాగుంటుంది, అయినా మేము కర్రీతో కావాలని చేసుకున్నాం, బాగుంటుందని. కర్రీ ఉన్నా లేకపోయినా మాత్రం టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన ఛానల్ గురించి అయితే కొంచెం సేపు మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. మన ఛానల్కి ఇంతకుముందు ఒక 2-3 months బ్యాక్ అయితే 48 hours వాచ్ వ్యూవర్స్ ఎంత ఉంటారంటే మేబీ 4K 5K అలా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే 17K 20K అలా కూడా వస్తున్నారు. థ్యాంక్స్, మీ అందరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఇలాగే మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా మా ఛానల్ ఇంకా మీ ద్వారా ఇంకా ఇంక్రీజ్ అవ్వాలని కోరుకుంటున్నాం. మా సబ్స్క్రైబర్స్ అంతా పెరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే కేక్ కటింగ్ వీడియో చూస్తున్నారు కదా, తనే మా తమ్ముడు అండ్ పక్కన చిన్నపిల్లలు. పిల్లలైతే మొత్తం రాలేదు వీడియోలోకి, కనపడమని చెప్పారు. కొంతమంది వీడియోలో అయితే కనపడ్డారు. చెర్రీస్తో సింపుల్గా డెకరేట్ చేసాము. మీరు ఇంకా ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు, ఎలాగైనా. కేక్ అయితే బాగుంటుంది. ఇప్పుడైతే పెడుతుంది నేనే మా తమ్ముడికి, ఒక పక్క వీడియో తీస్తూ ఒక పక్క పెడుతున్నాను.
చిన్న చిన్న పీసెసే పెడుతున్నాం. చిన్న కేక్ కదా, అంటే చిన్న ట్రే అది, దానిలో చిన్నదే వస్తుంది కేక్. ఇప్పుడైతే నేను చేసిన డెకరేషన్ చూడండి. ఈ డెకరేషన్ ప్లాన్ మొత్తం నాదే. మా బ్రదర్ కొంచెం హెల్ప్ చేశాడు, నేనే ఎక్కువ చేసుకున్నా. ఇప్పుడైతే పెడుతుంది మా ఇంటి దగ్గర చిన్న పిల్లలు. వీళ్ళు ఎప్పుడు వాళ్ళ బర్త్డేకి మమ్మల్ని పిలుస్తారు, మేము కూడా వాళ్ళ బర్త్డే పిలుస్తాము. ఇంకా చిన్న చిన్న బుడత పిల్లలు ఉన్నారు, వాళ్ళైతే వీడియోలోకి రామని గోల్ చేస్తున్నారు. ఇంతటితో అయితే కేక్ సెలబ్రేషన్స్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ చాలా ఇష్టమైంది మనకి గిఫ్ట్ ప్యాకింగ్ అయితే ఎలా చేసారా కానీ హ్యాట్స్ ఆఫ్. అసలు తీయడానికి చాలా సేపు పట్టింది. నేనైతే వీడియో కొన్ని స్పీచ్ చేశాను. అంటే అంతసేపు ప్యాకింగ్ వీడియో చూపిస్తూ ఉంటే చాలా మంది చూడరు కదా, బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి కొంచెం స్పీడ్ అయితే చేశాను. ఈ గిఫ్ట్స్ అయితే మా చెల్లి వాళ్ళు పంపించారు, మా పిన్ని వాళ్ళ పిల్లలు. అంటే ఒకరోజు కొన్ని డేస్ ముందు వాళ్ళ మమ్మీ వాళ్ళు మా ఇంటికి వస్తే వాళ్ళతో చేసి పంపించారు. అన్న బర్త్డే కదా, మేము రాలేమేమో అని చెప్పేసి చాలా బాగా చేశారు చిన్నపిల్లలైనా. మా బ్రదర్ అయితే ఆ గిఫ్ట్ ప్యాకింగ్ ఓపెన్ చేసేటప్పుడైతే ఇంకా నేను చేయలేను అసలు దీంట్లో ఏం ఉందా అసలు లేదా, వాడైతే దీంట్లో ఏం లేదులే, వాళ్ళంతా ఊరికలా చేసి ఇచ్చారు నాతో ఆట పట్టడానికి అన్నాడు. కాదు ఉంది అని నేనేమో గోల్ చేస్తున్నాను. ఓపెన్ చేయి వీడియోలు ఎలా అయినా చూపించాలని చాలా ఎక్సైట్మెంట్గా తీసాము. చూస్తే మాత్రం ఫస్ట్ గిఫ్ట్ ప్యాకింగ్లో అయితే చూడండి ఏం పెట్టారో. మేమైతే చూసి బాగా నవ్వుకున్నాం, భలే పెట్టారు అని చెప్పేసి. 2 క్లినిక్ ప్లస్ షాంపూస్ ఉంటాయి కదా, అవి పెట్టారు. బ్రూ ప్యాకెట్ పెట్టారు, చిన్న స్పూన్ కూడా ఒకటి పెట్టారు. మేమైతే చాలా నవ్వుకున్నాం ఇందులో వచ్చిన గిఫ్ట్ ప్యాకింగ్లో వచ్చినటువంటి గిఫ్ట్స్ని చూసి. మేము ఎక్స్పెక్ట్ చేయాలా ఇలాంటి గిఫ్ట్స్ కూడా పెడతారా అని చెప్పేసి. అయినా మాకు నచ్చినాయి, ఏది ఇచ్చినా గిఫ్ట్ మాకు నచ్చినట్టే. అంటే ఇంత ఎగ్జైట్మెంట్గా పెట్టేసి ఇచ్చారు కదా, చాలా నచ్చింది. అండ్ ఇంకొక గిఫ్ట్ చిన్న చిల్లి ఇచ్చిన గిఫ్ట్. ఇవైతే మేమే ఇచ్చాము, వాళ్ళు ముందు ఇచ్చి పంపించారు, అవి మేమే ఇచ్చాము వాళ్ళ తరపున. పెద్ద చెల్లి గిఫ్ట్ అలా ఇచ్చింది కదా పెట్టేసేసి, చిన్న చెల్లి కూడా అలానే ఇచ్చుంటుందిలే అని నేను అనుకున్నాను. మా బ్రదర్ అయితే కాదులే, ఈ పిల్ల ఏం పెట్టించుండదులే, ఊరికే ఇచ్చుంటుంది ఆట పట్టించడానికి అని అన్నాడు. లేదు ఓపెన్ చేయన్నాను. మేమైతే ఎగ్జైట్మెంట్గా ఓపెన్ చేసాం. అంటే పెద్ద చెల్లి అలా ఇచ్చింది కదా, చిన్న చెల్లి ఇంకేం పెట్టిందా అని. చూస్తే మాత్రం ఇది కూడా చాలా నచ్చింది మాకు. మేమైతే వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్ని చూసి అయితే ఒకటి నేర్చుకున్నాం. గిఫ్ట్ ర్యాపరింగ్ బాగా చేశారు, ఇదైతే మాకు చాలా నచ్చింది. ఇది ఎలా చేశారో కనుక్కొని ఈసారి ఎవరికన్నా బర్త్డేకి కంపల్సరీ ఇవ్వాలని అయితే అనుకున్నాము. గిఫ్ట్లో అయితే లోపల చాలా బాగా ఇచ్చారు, అంత కష్టపడి ఇచ్చి చాలా మంచి గిఫ్ట్లు పెట్టారు. ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగా అయింది మాకు ఈ గిఫ్ట్లతో. థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్య అయితే మన ఛానల్కి వ్యూస్ బాగానే వస్తున్నాయి. వీడియోస్ అయితే అంతగేం ఆడట్లేదు, షార్ట్స్ మాత్రం బాగానే వస్తున్నాయి, కేసులోనే వస్తున్నాయి. చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి. ఒక పక్క బర్త్డే సెలబ్రేట్ చేస్తూ వీడియో తీస్తూ ఆ వీడియో తర్వాత ఎడిటింగ్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది, అయినా కానీ చేస్తున్నాము. మీ అందరి సపోర్ట్తో మేమైతే త్వరలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా బ్రదర్ బర్త్డే అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాము, పెద్ద హోటల్స్లో అలా ఏం కాకుండా సింపుల్గా ఇంటి దగ్గర పిల్లల్ని పిలుచుకొని ఇలాగ ఎంటర్టైన్ చేస్తూ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇలానే మాకు నచ్చింది. అదే రెస్టారెంట్లో మనం బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాం అనుకో, అక్కడ మనం ఆర్డర్ చేసింది వాళ్ళు తెచ్చిస్తారు, వాళ్ళు చేసింది తెచ్చి పెడతారు, మనం తింటాం, సెలబ్రేట్ చేసుకుని వస్తాం. అదే ఇంటి దగ్గర అయితే మన చేతులతో మనం చేసుకొని తింటాం, చాలా బాగుంటుంది. ఇది ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.